శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశి వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, అలాగే పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్లకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కలిగే ఫలితాలు, ముందుగా గురువు అనుగ్రహాన్ని పొందుతారు. గురువు అనుకూలిస్తాడు. ఈ 3 నెలల్లో ధనయోగం, వ్యాపార యోగం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు శుభం కలగడానికి ఇంకా కొంత సమయం ఉంది. అంటే ఉద్యోగం రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే మార్చి తర్వాత చాలా వరకు మీరు అనుకున్న పనులు అవుతాయి తప్ప ఈ 3 నెలల్లో ఉద్యోగ విషయంలో, కెరియర్ విషయంలో మీకు కొంత అనుకూలత తక్కువగానే ఉందని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, ధనలాభం, వ్యాపార లాభం పర్వాలేదు. చదువుకునే వాళ్ళకు పర్వాలేదు, చదువుకునే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ ప్రధానంగా ఈ ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు ఆటంకాలు సంభవిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యల చేత డబ్బు ఖర్చు అవ్వడం. ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమ ప్రవేశం జరుగుతుంది. శని ఈ 3 నెలలు కూడా కొంత కర్కాటక రాశి వారిని అనారోగ్య విషయంలో ఇబ్బందులు పెడతాడు. సరే, కర్కాటక రాశి వారికి ఒక యోగం ఏమిటి అంటే కుజుడు సింహరాశిలోకి రావడం, అది కొంత యోగం అని చెప్పాలి. ఎలా చూసుకున్నా వ్యాపారస్తులకు మాత్రమే అనుకూలంగా ఉంది ఈ 3 నెలలు. చదువుకునే వాళ్లకు, వ్యాపారస్తులకు. ఈ ఉద్యోగస్తుల పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. పంచగ్రహాల యొక్క సంచారాన్ని వీక్షిస్తే రవి, చంద్ర, శుక్ర, బుధ, కుజగ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే 3 నెలల్లో ఒక్క ఉద్యోగం చేసే వాళ్లకు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు తప్ప అందరికీ కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఈ బుధగ్రహం యొక్క అనుగ్రహం అంటే అనుకూలత ద్వారా కూడా వీళ్ళు కష్టపడి అనుకున్న పనిని సాధించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర దాకా వచ్చి అవ్వనటువంటి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ, ఉపనయన, గృహప్రవేశ ఇత్యాది శుభ కార్యక్రమాలు జరిపిస్తారు. అది ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత. గృహయోగం ఉంది ఎప్పుడయ్యా? ఉగాది తర్వాత. ఈ కర్కాటక రాశివారు విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఉద్యోగ యోగం కోసం ఉద్యోగం రావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, జాబ్ మారాలి, ప్రమోషన్ రావాలి లేదా జాబ్ రావాలి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈ పరిహారం చేస్తే ఉద్యోగం రావటం, ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్ రావటం లేదా జాబ్ మారటం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో వీసా ప్రాబ్లం తొలగిపోవడం, విదేశాల్లో ఉద్యోగం రావటం, ఇవి జరుగుతాయి. ఏ పరిహారం చేయాలి కర్కాటక రాశి వారు? జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిగా అదృష్ట యోగం కలిగే విధంగా, పంచగ్రహాల యొక్క అనుగ్రహం ఉండే విధంగా, అంటే 9 గ్రహాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా పంచగ్రహ అనుకూలం ఉంటే లక్ష్మీ యోగం. అది ఆ పంచగ్రహాల యొక్క అనుకూలత ఉండే విధంగా ఈ పరిహారం చేయాలి. జాగ్రత్తగా కర్కాటక రాశివారు ఈ పరిహారాన్ని చేసుకోండి. జనవరిలో కానీ లేదా ఫిబ్రవరిలో ఈ 2 నెలల్లో ఏదైనా ఒకరోజు మంత్రాలయం వెళ్ళి అక్కడ దేవాలయ సమీపంలో ఆ మందిరము యొక్క, ఆ పవిత్ర స్థలము యొక్క సమీపంలో నిద్ర చేయాలి. కర్కాటక రాశి వారి చిన్న పరిహారం చేస్తే చాలు. రాఘవేంద్ర స్వామి ఆలయ సమీపంలో నిద్ర చేయటం, మంత్రాలయం వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకో. కర్కాటక రాశ్యాతు అష్టమంలో ఉన్నటువంటి శని దోషం పోతుంది. పాపస్థానంలో ఉన్న గురువు దోషం పోతుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.